మౌన శిబిరం గురించి చర్చించుకోవడానికి మన స్టూడియోలో ఆర్య వైదిక ప్రవక్త ఆచార్య వేదమిత్ర గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ఆర్య సమాజం ఇందూర్ మంకాల విజయ్ కుమార్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ శిబిరం యొక్క ఉద్దేశం ఏంటి సార్? అమ్మ, ఈ శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశము ఈరోజు మన దైనందిన జీవితం లోపల అనేక సమస్యలతోటి మానవులు సతమతమవుతున్నారు. ఈ సమస్యల నుండి మరి నెల రోజులు, ఒక నెల మొత్తము టెన్షన్స్ తోటి గురవుతున్నారు. కాబట్టి ఒకరోజు మనము పూర్తిగా అక్కడనే ఉండి, ఆర్య సమాజంలో ఉండి, ఉదయం నుండి సాయంత్రం వరకు మనస్సును గమనిస్తూ స్థిరంగా ప్రశాంతంగా ఉంటే కనుక అప్పుడు స్థిరత్వము, మానసిక ప్రశాంతత అనేది మనకు మిగిలిన 29 రోజులు మనను ప్రశాంతంగా ఉండడం ఎలా అనేది ట్రైనింగ్ ఇస్తుంది. అందుకని ఒకరోజు పూర్తిగా మౌనంగా అక్కడ ఆధ్యాత్మిక చింతన, యోగ సాధన అవి చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మరి మీరు చెప్పండి సార్, ఈ శిబిరం యొక్క సమయ సారణ ఏంటి సార్? ఈ ఆర్య సమాజము ఇందూర్ ఆధ్వర్యంలో ఏకదివసీయ ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం, ఈ పేరుతోనే మనకు తెలుస్తుంది దీని ద్వారా మనకు ఎటువంటి లాభం ఉంది అనేది. మనం చూస్తున్నాం ఈరోజు మన యొక్క దినచర్య, మన సమయ సారణి, మన టైం టేబుల్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇలా బిజీగా మన లైఫ్ అంతా గడిచిపోతుంది. మన ప్రకృతికి దూరంగా ఉంటున్నాము. ఈరోజు మనకు కలిగేటువంటి రోగాలకు కారణం, మనకు కలుగుతున్నటువంటి దుఃఖాలు, కష్టాలు, సమస్యలకు కారణం మన యొక్క నడవడిక, మన యొక్క దినచర్య. ఈ దినచర్య సరిగ్గా లేకపోవడం వలన ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. మరి వీటన్నిటికీ సమస్యకు సమాధానం ఒకటే, ప్రకృతి మాత ఏం తెలియజేస్తుంది. ఇప్పటి వరకు 127,29,49,122 సంవత్సరాలు ఈ సృష్టి యొక్క కాలం గడిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుని యొక్క గమనము, ఉదయము అస్తమించడము, చంద్రుని యొక్క గమనము, నక్షత్రాల యొక్క గమనము, పశుపక్షాదుల యొక్క లేవడము, నిద్రపోవడము లాంటివి చూస్తుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకంగా ఉంది. కానీ మానవుల యొక్క జీవన సరళి, జీవన శైలి పూర్తిగా దెబ్బతిన్నది. దానిని మనమే ఆ విధంగా మన కోరికలను, మన అవసరాలను పెంచుకుంటూ మనము బిజీగా గడిచేస్తూ అశాంతికి గురవుతున్నాం. మరి అశాంతి దూరం కావాలి, శాంతిని పొందాలి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఖచ్చితంగా ప్రకృతి మాత ఒడిలోకి వెళ్ళాల్సిందే, ప్రకృతిని మనం అనుసరించాల్సిందే, ప్రకృతిలోకి మనం శరణం పొందాల్సిందే. అటువంటి గొప్ప దినచర్య ఈరోజు ఆర్య సమాజం ఇందూర్ ఆధ్వర్యంలో మనకు ఆదివారం 7వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పూర్తిగా సెల్ ఫోన్కి దూరంగా, ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలకు దూరంగా, వ్యాపారాలు వీటన్నిటికీ మానసిక ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఒక చక్కటి దినచర్య ఈ శిబిరం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దినచర్య ద్వారా మనకు కలిగే అనుభూతి ఎవరికి వారే పాల్గొన్న వారికి తెలుస్తుంది. దాన్ని మాటలో వివరించలేం, అటువంటి దివ్య అనుభూతి కలుగుతుంది. మరి ఉదయం మనము 4-5 మధ్యలో నిద్ర నుంచి మేలుకొని, తర్వాత మనం అన్నీ కూడా నిత్యకర్మలు పూర్తి చేసుకొని, స్నానాలన్నీ పూర్తి చేసుకొని, మనం మంచి శ్వేత వస్త్రాలు, తెల్లటి దుస్తులు ధరించుకొని, మన వెంట ఒక వాటర్ బాటిల్, ఒక బెడ్షీట్, పుస్తకము, ఇటువంటి సత్యార్థ ప్రకాశం తీసుకొని ఆర్య సమాజానికి రావాలి. సరిగ్గా 6 లోపల మనము ఉండాలి. 6 గంటల నుండి 7 గంటల మధ్యలో యోగా, ధ్యానము, ఆసన, ప్రాణాయామాలు, ధ్యానము, సూర్య నమస్కారం ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత యజ్ఞం కూడా చేస్తాము, హవనం చేస్తాము, అగ్నిహోత్రం చేస్తాము. దీని ద్వారా మనకు చక్కటి అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత అల్పాహారం ఉంటుంది. తర్వాత పాఠాలు ప్రారంభమవుతాయి. మంచి విద్వాంసులు, అనుభవజ్ఞులైనటువంటి గొప్ప పండితులు వచ్చి మనకు చక్కటి మార్గదర్శనం చేస్తుంటారు. వారు జీవితంలో అనుభవించిన దాన్ని వారు ఆచరించి ఏదైతే అనుభూతిని పొందినారో అటువంటి చక్కటి అనుభవాలు వారు మనకు అధ్యాపకుల రూపంలో, గురువుల రూపంలో, విద్వాంసుల రూపంలో మనకు తెలియజేస్తారు. ఆ ప్రవచనాలు వింటూ హాయిగా మనం జీవితాన్ని గడుపుకుంటూ సరిగ్గా సమయానికి మళ్ళీ భోజనము, 12, 1, 2 మధ్యలో భోజనము, విశ్రాంతి, ఆ తర్వాత మళ్ళీ పాఠాలు, మళ్ళీ సాయంకాలం, ఇలా సమయానికి
పూర్తిగా ఆహారము సమయానికి, ప్రవచనాలు సమయానికి, విశ్రాంతి, ఇలా సమయానుకూలంగా మనం చేయడం ద్వారా ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఈ శిబిరం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రవచనాన్ని వినాలి, దాని మననం చింతనం చేయాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు మన ఏంటిది, మన జీవనం ఏంటిది, మన జీవన గమ్యం ఏంటిది, మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము, సంపాదించే ధనము ద్వారా, ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాల ద్వారా మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామా? మరి అటువంటిది అవకాశం లేదు మనకి ఈరోజు. అటువంటి అవకాశం ఆర్య సమాజం ఇందూరు కల్పిస్తుంది. చక్కటి వసతులతో కూడుకున్నటువంటి ఆ ప్రాంగణం ఉంది. మరి మీరందరూ కూడా వచ్చి ఆ శిబిరంలో ఉన్నటువంటి దినచర్యలో భాగమై మీరందరూ దివ్యానుభూతిని పొందగలరని కోరుకుంటున్నాము. సార్, మరి యోగాభ్యాసం యొక్క ఆవశ్యకత ఏంటి సార్? మా యోగాభ్యాసం అంటే ఇది యోగ సాధన అనేది మానసిక శాస్త్రం. మనం ఈరోజు చూస్తే కనుక సమాజం లోపల మన తండ్రి ద్వారానో అన్న ద్వారానో బైకును ఏ రకంగా డ్రైవింగ్ చేయాలి నేర్చుకుంటున్నాం, కార్ను ఏ రకంగా డ్రైవింగ్ చేయాలి, రెడ్డిస్ డ్రైవింగ్ స్కూల్ అట్లాంటి స్కూళ్ళ ద్వారా కానీ లేదా పెద్దవాళ్ళ ద్వారా చూసి డ్రైవింగ్ ఏ రకంగా చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. ఇంకా మరి పైలట్గా ప్లేన్ ఏ రకంగా డ్రైవింగ్ చేయాలి వాటిని కూడా నేర్చుకుంటున్నాం. అంటే వీటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాటి ద్వారా శిక్షణ పొందుతున్నాం. కానీ వీటన్నింటికన్నా వేగంగా ఉంటుంది మనస్సు. మరి దీన్ని ఏ రకంగా డ్రైవింగ్ చేయాలి అనేది ఏ ఇన్స్టిట్యూట్ లోపల కావచ్చు, ఏ స్కూల్లో కానీ ఎక్కడ కూడా నేర్పించడం లేదు. ఈ ప్లేన్ ఎంత వేగంగా ఉంటుంది, దానికన్నా కూడా ఎన్నో రెట్లు వేగంగా ఉంటుంది ఈ మనస్సు అనేది. మరి ఈ మనస్సును ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా డ్రైవింగ్ చేయాలి అనేది అదే కార్యక్రమం యోగ సాధన, యోగాభ్యాసము. ఈ మనస్సును ఎప్పుడైతే మనము చక్కగా డ్రైవింగ్ చేయడము, సాధన చేయడము, నడపడము అనేది బాగా నేర్చుకుంటామో అనేక సమస్యల నుండి మనం దూరం అయిపోతాం. ఈనాడు సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, బయట ఉన్నటువంటి వాటి గురించి బాగా ప్రయత్నం చేస్తున్నారు. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అంటే బయట బాగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనస్సును ఏ రకంగా ట్రీట్ చేయాలి, దీనికి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మాత్రం యోగ సాధన వల్ల, యోగాభ్యాసం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఏ రకంగా చూడండి, ఈరోజు షుగర్ రావడానికి ప్రధాన కారణము మానసికమైనటువంటి రంది, విపరీతమైనటువంటి అయ్యో నా కొడుకుకు పిల్లలు కాలేదే, నా కూతురుకు పెళ్లి కాలేదే, నా వ్యాపారంలో ఇంకా పెరగడం లేదే, నా ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదే, ఇట్లాంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లతోటే ఎక్కువగా షుగర్ వస్తుంది. బీపీ రావడానికి కారణము మానసికంగా విపరీతమైనటువంటి కోపము, ఆవేశంతో మాట్లాడము, టెన్షన్తో మాట్లాడము, దీనితోటి మరి బీపీ రావడానికి కారణం. ఈ రకంగా ఇంకా క్యాన్సర్ రావడానికి కూడా ప్రధాన కారణము నెగటివ్ థింకింగ్, విపరీతంగా నెగటివ్ ఆలోచించడం. నాకు అదైపోతుందేమో, ఇదైపోతుందేమో, నేను చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకతలతోటి ఉండడము, ఈ సమస్యలతోటి క్యాన్సర్ లాంటి రోగాలు రావడము. అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా మరి సోమరిగా కూర్చోవడం, మనస్సును బాగా సోమరిగా ఉంచడం. ఈ రజో తమో గుణాలే ఈ అనేక రోగాలకు కారణం. కాబట్టి ఈ మనస్సును యోగ సాధన, యోగాభ్యాసము ప్రతిరోజు చేయడం వల్ల ఈ మనస్సు స్థిరమై సత్వంలోకి వెళ్ళి మన రోగాలు అన్నీ ఆటోమేటిక్గా, కేవలం రోగాలైనా, కుటుంబ సమస్యలు, భార్యతోటి సమస్య, భర్తతోటి సమస్య, తల్లిదండ్రులతోటి సమస్య, కూతురుతోటి కొడుకుతోటి సమస్య, చుట్టుపక్కల వారితోటి స్నేహితులతోటి సమస్య, వ్యాపారంలో సమస్య, ఉద్యోగంలో సమస్య, ఇవన్నీ సమస్యలకు మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో, మనస్సే మన బంధనాలకైనా సరే మోక్షానికైనా సరే కారణము. ఇది ఋషులు మనకు చేస్తున్నటువంటి విషయము. కాబట్టి ఈ మనస్సును మనం పట్టుకుంటలేము. ఈనాడు ఆధునిక జీవన శైలి లోపల ఈ మనస్సును పట్టుకోవడం లేదు, కేవలము ఇంద్రియాలను పట్టుకుంటున్నాము. నా నాలుక ఏమడిగింది, ఉదయం లేవగానే ఆదివారం వచ్చింది, దీనికి ఏ రుచి తినిపించాలి, వీకెండ్స్ ఎప్పుడు వస్తున్నాయి, రాగానే ఈ కళ్ళకు ఏమి చూపించాలి, ఈ చెవులతోటి ఏది వినాలి, మరి బ్లూటూత్ ద్వారా ఇంకా సెల్ ఫోన్ల ద్వారా ఏది వినాలి, మరి వాట్సాప్లు ఫేస్బుక్ల ద్వారా ఏమి చూడాలి, ఈ రకంగా కేవలము ఈ ఇంద్రియాలను, ఈ మనస్సును బాగా సుఖాల వైపు
పరిగెత్తించి దుఃఖాల పాలవుతున్నాం. అలా కాక సంతోషము అని చెప్పేసి బాధల పాలవుతున్నాము. అలా కాక ఇంకొక అంశం ఉంది, ఆనందము అంటే ఎక్కడ దొరుకుతుంది? పోనీ ఆనందానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందా? ఆనందానికి వ్యతిరేకము ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ కాదు కదా, ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆనందానికి వ్యతిరేకమైనది లేదు. మరి ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఈ ఆధ్యాత్మిక చింతన. ప్రతిరోజు దినమంతా ఆధ్యాత్మిక చింతన, మౌనంగా ఉండడము, యోగ సాధన చేయడము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రశాంతత మనకు చేకూరి ఆటోమేటిక్గా పరమాత్మ. అసలు ఆనందం అంటే ఏమిటి? స్వర్యస్య చ కేవలం, పరమాత్ముడే ఆనందము. ఆ పరమాత్ముని పొందడము అంటే ఏదో భక్తి చేయడము ఇంకేదో కాదు. నీవు శుద్ధమైనటువంటి ఆనందాన్ని పొందు. కల్తీ సుఖాల వైపు, కల్తీ సంతోషం వైపు పరిగెత్తుతున్నావు. దానివల్ల ఏమవుతున్నావు? 25 రోజులు ఆరోగ్యంగా ఉండి ఒక 5 రోజులు జ్వరం వచ్చిందంటే తట్టుకోలేకపోతున్నావు. ఒక 5 రోజులు దగ్గు కానీ జలుబు కానీ ఉన్నది అంటే తట్టుకోలేకపోతున్నావు. మరి 25 రోజులు సుఖంగా ఉన్నావు కదా, ఏమవుతుంది? లేదు, నెల రోజులు నేను సుఖంగా ఉండాలి. సుఖము వెంట వెళ్తే పూర్తి సుఖము దొరకదు. సంతోషం కోసం సినిమాలకు వెళ్తున్నావు, ఇంకా ఏవేవో వాట్సాప్లు ఫేస్బుక్లు వాటి వెంబట పరిగెత్తుతున్నావు. కానీ దాని వెంబట కళ్ళు మండడము, మరి రకరకాల ఆలోచనలు రావడము, అశ్లీలమైన ఆలోచనలు రావడము, దానివల్ల ఏమవుతున్నాయి? బాధలు కూడా ఫలితంగా వస్తున్నాయి. కానీ ఈ ఆధ్యాత్మిక చింతన, ఆనందము, శుద్ధమైన సుఖము, శుద్ధమైన సంతోషము, ఈ ఆనందం వైపు ఎప్పుడైతే పరిగెత్తుతుంటామో, ఆనందం అంటే ఏమిటి? పరమాత్ముడు. ఈ పరమాత్ముని వైపు ఎప్పుడైతే మనం పరిగెత్తుతుంటామో ఆటోమేటిక్గా ఆ ఆనందాన్ని పొందుతూ బోనస్గా ఈ భౌతిక సుఖాలను కూడా పొందగలుగుతాము. అభీష్టాలు సిద్ధిస్తాయి, ఇష్టాలు సిద్ధించవు. అభీష్టాలంటే ఒక తండ్రిగా ఏ రకంగా జీవించాలి, నీ సంతానాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలి, ఒక తల్లిగా నీ సంతానాన్ని ఏ రకంగా చక్కటి మార్గంలో తీసుకెళ్ళాలి, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, కూతురుగా, ఒక మిత్రునిగా, ఒక గురువుగా, ఒక శిష్యునిగా, నీ పాత్రలో ఒక డాక్టర్గా, ఒక ఇంజనీరుగా ఏ రకంగా ఉండాలి అనేది బోనస్గా ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తావో ఆటోమేటిక్గా బోనస్గా ఈ ఫలితాలు పొందగలుగుతావు. కాబట్టి ఆనందంతో పాటు ఈ అభీష్టాలు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే మనకు దొరుకుతాయి. కాబట్టి యోగ సాధన అంటే ఏదో ప్రయత్నం కాదు. ఈనాడు మనం శాంపిల్గా చూసాము అంతర్జాతీయ యోగా దినోత్సవము. మరి దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక 170 దేశాల వరకు మరి మద్దతు తెలిపాయి. కాబట్టి యోగ సాధన అనేది చాలా గొప్ప సాధన. ఇది మనం సాధన ప్రయత్నం చేస్తే ఇందులో ఈ శిబిరం లోపల ప్రత్యేకంగా ఈ యోగ సాధన అనేది ఉంటుంది. కాబట్టి బంధువులారా, ఒక్కరోజు శిక్షణ నెల రోజుల రక్షణ మనం రక్షిస్తుంది. ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా ధార్మిక లాభాన్ని పొందాలని చెప్పేసి నేను కోరుతున్నాను. చాలా మంచి ప్రశ్న అమ్మా. యజ్ఞము అనేది ఈరోజు కొత్త పూజా విధానం కాదు. మేమేదో కొత్తగా మహర్షి దయానందుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి పూజా విధానం కాదు. పూర్వము ఋషులు, మరి రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ పూజా విధానంలో ముఖ్యంగా యజ్ఞ ప్రక్రియ చేసినట్టుగా మనకు చరిత్రలో రామాయణము, మహాభారతం లోపల చూస్తే ఇదే నిజమైన పూజా విధానంగా అనుసరించినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం భగవద్గీతలో అనేక శ్లోకాలు చూడండి. యజ్ఞశిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వకెల్బిషై భూంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞాన్ని శిష్టతోటి, శ్రద్ధతోటి, నిత్యము శ్రద్ధతోటి నిర్వహించాలి. లేదంటే భూంజతే త్వగం పాప భూంజతే, నువ్వు పాపాన్ని తింటున్నట్టుగా మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇలా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్దన్న సంభవ. అదేవిధంగా బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞ పాత్రలు బ్రహ్మము, యజ్ఞ హోమము బ్రహ్మము, యజ్ఞ ద్రవ్యము బ్రహ్మము. అంటే గొప్పనైనవి, ఉత్కృష్టమైనవి అని తైర్దత్తాన్ ప్రధానేభ్యో యో భుంక్తే స్తేన ఏవచ అన్నాడు.
పృథివీ ఆది దేవతల ద్వారా పొందిన పదార్థాలను ఈ యజ్ఞంలో వేయడం ద్వారా అది అన్నింటినీ సమతుల్యతను తీసుకొస్తుంది. ఏ రకంగా మనము పొట్ట లోపల వేసినటువంటి పదార్థము జీర్ణమైపోయి అన్నింటికి కళ్ళకు, కాళ్ళకు, చేతులకు శక్తిని అందిస్తుందో, ఆరోగ్యాన్ని అందిస్తుందో, అదేవిధంగా యజ్ఞోవై దేవానాం ముఖం అంటే నోరు అన్నట్టు యజ్ఞం అనేది ఈ దేవతలన్నింటికి, ఈ పంచభూతాలు పృథివీ, అగ్ని, వాయువు, ఇవేవైతే జలము ఉన్నాయో ఈ అన్ని పంచభూతాలకు సూర్యుడు, వీటన్నింటికి అగ్ని అనేది నోరు వంటిది. ఇందులో మనం వేయడం వల్ల మనం ఇందులో పౌష్టిక పదార్థాలు, ఔషధీకృతమైనటువంటి పదార్థాలు, మిష్ట పదార్థాలు, ఇటువంటి పదార్థాలు వేయడం వల్ల మరి ఈ ప్రకృతి అనేది శుద్ధమైపోయి అనేక రోగాల నుండి మనకు ఎటువంటి వైరస్లు, చూడండి మనం చరిత్ర చూస్తే కనుక ఈ 1000-1500 సంవత్సరాల నుండి ఈ వైరస్లు అనేక గిగా కావచ్చు, మరి అనేక రకాల వైరస్లు మనకు అనేక లక్షల మందిని రోగాల పాల్చేశాయి. మరి అంతకుముందు ఎందుకు లేవు ఈ వైరస్లు? ఎందుకు లేవంటే అప్పుడు ప్రతిరోజు నిత్యము దినచర్యలాగా, చూడండి మనం పాతకాలంలో చూస్తే కట్టెల పొయ్యిలో మరి వంట చేసిన తర్వాత మొదటి ముద్దను వేసేవారు. ఎందుకు? అది యజ్ఞము అన్న పాపం వారికి యజ్ఞము అని తెలియకుండా ఆ భక్తి భావనతోటి యజ్ఞంలో సమర్పిస్తున్నట్టుగా అందులో సమర్పించేవారు. అంటే చూచాయిగా ఒక క్రియ మాత్రం మిగిలింది, కానీ యజ్ఞాన్ని మనము మర్చిపోయాము. ఇందులో మనం వేసేటటువంటి ఔషధులు ఏం చేస్తాయి? ఈ వాతావరణంలోకి స్ప్రెడ్ అయిపోయి ఎటువంటి బ్యాక్టీరియాను మన ఇంటిలోకి, మన ఒంటిలోకి రానివ్వకుండా మనను రక్షిస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్ వచ్చింది. మనం ప్రతిరోజు యజ్ఞాన్ని కనుక చక్కగా నిర్వహించుకుంటే 15 నిమిషాల పని, 20 నిమిషాల పని, పెద్దగా కాదు. ఈ యజ్ఞక్రియ చేసుకుంటే కనుక మన ఇంటిలోకి, మన ఒంటిలోకి, దరిదాపుల్లోకి కూడా ఈ యజ్ఞ ప్రభావంతో ఈ వైరస్లు రావు. పూర్వము ప్రతినిత్యము నిత్యకృత్యముగా, నిత్య దినచర్యగా ఈ క్రియను చేసేవారు. చూడండి, ఒకవేళ యజ్ఞము చేయలేని పరిస్థితులలో కనీసము ఆవు నెయ్యితోటి దీపమైనా ముట్టించేవారు. ఏంది ఆవు నెయ్యి యొక్క ప్రశస్తత? ఆవు నెయ్యికి సర్పిష అని పేరు. పాము ఏ రకంగా వాతావరణంలో ఉన్నటువంటి విషాన్ని స్వీకరించి శుద్ధి చేస్తుంది. పుట్టిన పాము కొరలలో విషం ఉండదమ్మా, అది కేవలము పెరుగుతున్న కొద్దీ ఆ వాతావరణంలో ఉన్న విషాన్ని స్వీకరించి శుద్ధి చేస్తూ తన శిక్షను అనుభవిస్తుంది. అందుకనే ఆవు నెయ్యికి సర్పిష అని పేరు. ఈ ఆవు నెయ్యి ఏం చేస్తుంది? వాతావరణంలోకి స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విషాన్ని హరింపజేసి మన దరిదాపుల్లోకి కూడా ఈ రోగ కారకాలు, బ్యాక్టీరియా, వైరస్లు మన దగ్గరికి రానివ్వకుండా మనను కాపాడుతుంది. అందుకని ఈ హోమావళి, దీపావళి పండుగల యొక్క ఉద్దేశము కూడా ఇదే. హోమావళి, వలి అంటే వరస, హోమాల వరస. ప్రతి వీధి లోపల కామదహనము కార్యక్రమాన్ని మరి పూర్వము చేసేవారు. వారి వీధి వాళ్ళే అందరూ ఒక దగ్గరకు వచ్చి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున, వాతావరణం లోపల మార్పు వస్తుంది, బ్యాక్టీరియా మనకు రోగాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి రక్షించడం కోసమని అందరూ గల్లీవాసులు కలిసి ఈ యజ్ఞక్రియ ప్రక్రియను చేసేవారు. దానివల్ల ఏమయ్యేది? ఆ బ్యాక్టీరియా గల్లీవాసులందరినీ రక్షించేది. దీపావళి, వలి అంటే వరస, దీపాల వరస. వాతావరణంలో మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల ఏదైతే బ్యాక్టీరియా మనను ఇబ్బందులకు గురి చేస్తుందో ఆ బ్యాక్టీరియా ఇంటి లోపలికి రాకుండా ఉండడం కోసము ఈ దీపాలను వెలిగించేవారు. దానివల్ల ఆ బ్యాక్టీరియా మన లోపలికి రానివ్వకుండా మనం అందరము సుఖ సంతోషాలతోటి ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ప్రకృతికి వికృతంగా దీపాల బదులు పటాకులు కాల్చడము, మరి ఇంకా వాతావరణాన్ని ప్రదూషితం చేయడము, మరి కామదహనంలో చెత్త చెదారు, టైర్లు, ట్యూబులు వీటిని వేస్తూ ఇంకా వాతావరణాన్ని అశుద్ధం చేస్తూ ఈ వైజ్ఞానికులకు అరే ఈ హిందూ సంస్కృతి అంటే ఏమిటి, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు, వాతావరణాన్ని ఉల్టా అశుభ్రం చేస్తున్నారు అని చెప్పేసి వ్యతిరేకత భావన వచ్చే విధంగా ఈనాడు సమాజం చేస్తున్నారమ్మా. ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు, కొత్తగా స్థాపించబడింది కాదు. ఈ హిందూ సమాజం లోపల ఏవైతే అశుద్ధము చేరాయో ఈ అశుద్ధాన్ని తీసేస్తే ఏర్పడేదే ఆర్య సమాజము. ఏవైతే కల్తీ, పరమాత్ముని స్థానం లోపల ఎవరెవరినో వ్యక్తులను పూజిస్తున్నాం, పరమాత్ముని మర్చిపోయాము. పరమాత్ముడు అంటే ఏమిటి?
నన్ను పుట్టించినవాడు, ఈ సృష్టిని పుట్టించినవాడు, మనను పోషిస్తున్నవాడు, ఈ దినచర్య జరుగుతుంది. మనం అన్నం తింటున్నాము, రసంగా, రక్తంగా, మాంసంగా, ఇవన్నీ లోపల క్రియలు చేస్తున్నాడు. వీటిని మర్చిపోయాము, ఇవన్నింటిని మర్చిపోయాము. పరమాత్మని మర్చిపోయి ఎవరెవరినో వెంబడ పెడుతున్నాము, దేవతల వెంబడ పడుతున్నాం. సరే, ఆ దేవుళ్ళు కూడా గొప్పవారే, వారి గురించి కూడా తెలుసుకోవాలి. వారు ఏ రకంగా జీవనాన్ని గడిపారో మనం కూడా ఆ రకంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి, అదేవిధంగా జీవించాలి. కానీ పరమాత్మున్నే స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయాలి. ఇదే విషయాలను ఆర్య సమాజము, మహర్షి దయానందుడు ప్రపంచమునకు ఉపకారము చేయుట ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా వేరే ఉద్దేశం లేదు. అనగా శారీరక ఉన్నతికి, ఆత్మిక ఉన్నతికి, సామాజిక ఉన్నతికి పాటుపడుట. మరి శారీరక ఉన్నతి కోసమని యోగాభ్యాసము, యోగ సాధన, ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము, ఈ రకంగా ఇవి చేస్తున్నాము. మరి ఆత్మిక ఉన్నతి కోసమని ఇట్లాంటి శిబిరాలు, ప్రతి ఆదివారము సత్సంగము, ధ్యానము ఇట్లాంటివి చేస్తున్నాము. సామాజిక ఉన్నతి కోసమని ఇట్లాంటి కామదహన కార్యక్రమాలను దాదాపు 40-50 వీధులలో ఆర్య సమాజం ద్వారా మేము నిర్వహిస్తున్నాము. పండుగల యొక్క విశిష్టత ఏమిటి? మరి తెల్లారి వసంతోత్సవం నాడు కూడా మరి అన్ని సునేరు లాంటి గుడ్లు కొట్టుకోవడము, రంగులు జల్లుకొని అనారోగ్యం పాలవుతున్నాము. వీటికి బదులుగా గోగి పూలతోటి, పసుపు నీళ్ళతోటి, చందనం నీళ్ళతోటి, టమాటా రసము, బీట్రూట్ రసము, క్యారెట్ రసంతో వీటితోటి పండుగలు ఏ రకంగా చేసుకోవాలి అనే సందేశాన్ని ఆర్య సమాజం ద్వారా ఇప్పిస్తూ ప్రపంచానికి ఉపకారం చేయుట ఏదైతే స్వామి దయానందుడు, మహర్షి స్వామి దయానందుల వారు యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యం దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మీరందరూ ఆర్య సమాజంతో మమేకమయ్యి ఈ శిబిరంలో 7/3/21 ఈ ఆదివారం నాడు ఒకరోజు శిక్షణ, 1 రోజుల రక్షణ. కాబట్టి ఈ మార్గం లోపల ప్రతి ఒక్కరు ఉచితంగా, ఇది ఎటువంటి కుల మతాలకు తేడా లేకుండా అందరూ పాల్గొనవచ్చు. అందరూ వచ్చి మరి మీ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందడానికి ఇది చక్కటి ఉపయోగకరం. సార్, మరి చింతన మరియు మౌనం ద్వారా కలిగే లాభాలు ఏంటి? ఇంతవరకు మన ఆర్య సమాజం ఇందూరు యొక్క ప్రధాన కార్యదర్శి గారు చక్కగా వివరణ ఇచ్చినారు. ఆర్య సమాజం యొక్క ఉద్దేశము, ఈ ఆర్య సమాజం యొక్క ఉద్దేశము, సిద్ధాంతము కొత్తగా స్థాపించలేదు, కొత్తగా ప్రారంభించబడలేదు. ఇది వేద సిద్ధాంతము, సనాతన సంస్కృతి, సనాతన పద్ధతి దాదాపు సృష్టి ఆరంభం నుంచే ఉంది. మధ్యలో కొన్ని కారణాల వల్ల మనం మర్చిపోయినాము. మహర్షి దయానంద సరస్వతి గారు గో బ్యాక్ టు ద వేదాస్, వేదాల వైపు మరలండి అనేటువంటి నినాదంతో వేదం ద్వారానే సమస్త సమస్యలకు సమాధానం పొందగలుగుతాం అనేటువంటి విషయాన్ని చక్కగా తమ అమర గ్రంథమైనటువంటి సత్యార్థ ప్రకాశం ద్వారా మనందరికీ తెలియజేసినారు. ఆ సత్యార్థ ప్రకాశము, దానితో పాటు ఉన్నటువంటి సమస్త ధర్మశాస్త్రాలు, ఋషికృత గ్రంథాలన్నిటికీ మూలము వేదమే. వేదం ద్వారానే ఇవన్నీ కూడా గ్రంథాలు వచ్చినాయి. అటువంటి వేదం ద్వారా వచ్చినటువంటి శాస్త్రాలలో, దర్శన శాస్త్రాల్లో పతంజలి మహర్షి రచించినటువంటి దర్శన శాస్త్రం యోగ దర్శనము. ఆ యోగ దర్శనంలో మనిషి తనను తను ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ కనిపించే శరీరమే తన, లేదా ఇది కనిపించే శరీరము మరి నష్టమవుతుంది కదా, మరి నేను అంటే ఎవరు, ఈ నేను అనే పదార్థం ఎక్కడ ఉంది, ఆ నేను అనే పదార్థాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతాం, ఏ విధంగా పొందగలుగుతాం అని వీటన్నిటికీ చింతన మననం ద్వారానే మనకు విషయం తెలుస్తుంది. ఈ ధర్మ గ్రంథాల ద్వారా, ఋషికృత గ్రంథాల ద్వారా మనకు ఆ విషయం తెలియజేసినారు అనుభవపూర్వకంగా. మహర్షి పతంజలి గారు తమ యోగ దర్శనంలో యోగశ్చిత్త వృత్తి నిరోధ, తమ చిత్తం యొక్క వృత్తులను నిరోధించడమే యోగం అని తెలియజేస్తూ, ఈ విధంగా మీరు ఆధ్యాత్మిక చింతనము మౌనంగా ఉంటూ, అనగా భౌతిక కార్యక్రమాలన్నింటినీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసి, భౌతిక చింతనను కొద్దిగా పక్కన పెట్టేసి మీరు మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి అని ఆత్మ పరమాత్మ చింతనం ద్వారానే మనము సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. మరి దానికి ఒక చక్కటి వేదిక కావాలి, అన్ని రకాల సౌకర్యాలు కావాలి. ఎక్కడంటే అక్కడ మనం చింతనం మననం చేసుకోవడానికి వీల్లేదు, ఎక్కడంటే అక్కడ ధ్యానం చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆర్య సమాజము సత్యమైన, వేదానుకూలమైన, శాశ్వతమైన, యథార్థమైన, ప్రకృతికి అనుకూలమైనటువంటి ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరము ఏర్పాటు చేస్తున్నది. ఈ ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం
మనకు చక్కటి అనుభూతిని కలుగజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇందూరు పట్టణ ప్రజలందరికీ ఒక చక్కటి అవకాశము. దూరం ఉన్న వారికైతే అది అందకపోవచ్చు, కానీ కనీసము మన ఇందూరు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు కులమత వర్గ భేదం లేకుండా స్త్రీలు పురుషులు అందరూ కూడా పాల్గొని తమ బిజీ లైఫ్ నుంచి కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి 12 అవర్స్ కనీసం 12 గంటలు ఫోన్ని అవాయిడ్ చేసేసి మనం 12 గంటలు హాయిగా సంతోషంగా మనం గడపడం ఒక చక్కటి వేదిక ఆర్య సమాజం ఇందూరు. మరి ఆర్య సమాజం ఇందూరు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 3వది తృతీయ ఏకదివసీయ ఆధ్యాత్మిక చింతన శిబిరము. ఈ శిబిరంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ ఈ శిబిరం ఎవరైనా మిస్ అయినట్టయితే, పాల్గొనలేకపోయినట్టయితే ఏదైనా కారణం చేత ప్రతి నెల ఒక ఆదివారం శిబిరం ఉంటుంది. మీరు మా ఆర్య సమాజం నుండితో మీరు సంబంధమైనట్టయితే తప్పకుండా ప్రతిదీ కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది, తెలియజేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు మమేకం కావాలని కోరుకుంటూ, సామాజిక కార్యాల్లో కూడా ఆర్య సమాజం ఇందూరు ముందుంటున్నది. ప్రతి నెల 2 సంచార యజ్ఞాలు, అనగా ఇంటింట యజ్ఞము, ఊరూర యజ్ఞము. ఆ యజ్ఞం ద్వారానే ప్రకృతి సమతుల్య కాపాడగలుగుతాం. కాబట్టి పంచభూతాలను శుద్ధి చేసేది ఏకైక ప్రక్రియ ఈ అగ్నిహోత్రమే, యజ్ఞం హవనమే. అటువంటి హవనాన్ని మేము ఒక రథంలో పెట్టేసి ఇంటింట వస్తున్నాము. అలా ఇది మనం మొన్న అనంతగిరిలో మేము కార్యక్రమం చేసినాము. ఎవరైనా శ్రద్ధ ఆసక్తి పరులు మీ గలిలో, మీ ఊరిలో మేము కూడా ఇటువంటి సంచారజ్ఞ చేయించుకోవాలని అనుకుంటున్నామంటే మమ్మల్ని సంప్రదించండి. మేము అన్ని రకాలుగా ఎటువంటి రుసుము తీసుకోకుండా ఆర్య సమాజం తరపున అన్ని వస్తువులు తీసుకొస్తాము. మీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల జరిగేటువంటి 2 సంచార యజ్ఞాలు, అలాగే ఒక ఆధ్యాత్మిక చింతన శిబిరం, ఇవి 3 నిరంతరం ప్రతి నెల జరుగుతున్నాయి. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా, ఆసక్తిగా ఆధ్యాత్మిక చింతన శిబిరం కొరకు మీరందరూ ఎదురు చూస్తున్న మేము కోరుకుంటున్నాము. మన అందరూ కోరుకుంటారు, మేము ఈ టెన్షన్ లైఫ్ నుంచి, ఈ బిజీ లైఫ్ నుంచి హాయిగా గడపాలనుకుంటున్నాం, ఏదైనా వేదిక ఉందా అనేటువంటిది ఎంతో మందికి ఆ ప్రశ్న ఉద్భవించవచ్చు. మరి ఆ సందేహాన్ని తీర్చడానికి, ఆ సంశయం తీర్చడానికి మీ అందరి క్వశ్చన్కి ఆన్సర్గా ఆర్య సమాజం ఇందూరు ఈరోజు మీకు మీ ముందట ఉంది. కాబట్టి ఈ చక్కటి సువర్ణ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించవలసిందిగా కోరుతూ మీ అందరికీ ఓం శం. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు A6 ప్రేక్షకులకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వారి చర్చ కార్యక్రమం. రేపటి చర్చ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతకు చూసినానని A6.